హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు కర్రీ ఏంటో తెలుసా? చేపల పులుసు. చేపల పులుసు ఇదిగో క్లీన్ చేశాను, ఉప్పు కారం పట్టించేశాను. చూడండి, ఉప్పు కారం పట్టించేసాను. ముక్కలకి శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు కారం పట్టించేసాను. ఇక ఉల్లిపాయలు పేస్ట్ చేయాలి. ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, అంతే, ఇంకేమయ్యదు. ఇవన్నీ వేసి మసాలా పట్టించాలన్నమాట. ఇగో చూడండి, మీకు చూపించాలని అమ్మా ఇవన్నీ వేస్తున్నాను అన్నమాట. మిక్సీలో వేసి ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఈ పేస్ట్ని కూరలో కలుపుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. చింతపండు కూడా రెడీ చేశాను. అల్లం వేయట్లేదు. చేపల కూరలో అల్లం వేసి టేస్ట్ మారిపోతుంది, మాంసానికి వేసినట్టుగా ఉంటుంది. అందుకనే చేపల కూరలో అల్లం వేయట్లా. ఇంట్లో చేపల కూరలో ఏంటి మసాలా? జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ధనియాలు, అంతే, సరిపోతాయి. ఎన్ని మసాలాలు వేసుకొని తినే కంట ఇట్లా వండుకుంటే బాగుంటుంది అన్నమాట. అందుకనే ఇలా వండుతున్నాను. చూడండి చూడండి, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టమాటా బాగా పండినవి ఒక మూడు వేసుకుందాం. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పేస్ట్ కింద పేస్ట్ అయితే గుజ్జులాగా ఉంటుంది, పులుసు బాగుంటుంది. అందుకనే పేస్ట్ లాగా చేస్తున్నాను అన్నమాట. ముక్కలు అనుకో ఆ కర్రీలో ఉడకటం టైం పడుతుంది. ఇలా పులుసులోకి చేసుకున్నాం అనుకో, చేపల పులుసు ఇలాగన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని ముక్కలు కలిపేసుకున్నాం కదా, అది అన్నీ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. కలిపి కూర అన్నమాట. ఇది చేపలు కలిపి కూర. శీలావతి చేప శీలావతి చేప పేరు శీలావతి అంట. కొంచెం జీలకర్ర వేసుకున్నాం మనం. కొంచెం జీలకర్ర, ఎక్కువ వేయాల. ఇదిగో మీకు చూపిస్తున్నాను. ఇదిగో జీలకర్ర చూసారా ఎంత వేసానో? ఇదిగో కొంచెం జీలకర్ర, అంతే. టమాటాలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు, జీలకర్ర, అంతే మసాలా. ఇంకేమేమి వేయలేదు. ఇది మిక్సీ పట్టేసుకుందాం మనం. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో చట్నీ అక్కడ కారపొడి ఉంది అక్కడ. మిక్సీ పట్టుకుంటే కూర గుజ్జుగా బాగుంటుంది అన్నమాట. అందుకనే మిక్సీ పడుతున్నాను. అది అయిపోయింది. అయిపోయింది అన్నమాట. చేసాను. ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ మనకు అక్కడగా ఉంటాయి. అన్నీ తీసేసుకొని ఒక దాకా తీసుకొని, చిన్న దాకా సరిపోద్దులే. ఇంకో దాకా తీసుకొని ఇవన్నీ దాకలో వేసేసుకుందాం అన్నమాట. చూసారా పేస్ట్ ఎలా వచ్చిందో? బాగా మెత్తగా అక్కర్లా, కచ్చా పిచ్చా కింద నలుపుకుంటే సరిపోద్ది.
ఇక చూసారా ఇట్లా అన్నమాట, ఇట్లా చేసుకోవాలి. ఇలా అంటే గుజ్జు బాగుంటుంది, కలుపుకోవడానికి రైస్లో బాగుంటుంది అన్నమాట. అందుకని తర్వాత మసాలా మీకు చూపిస్తాం మళ్ళీ. మసాలా ఏంటి, కొంచెం ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం ఎక్కువ కాదు కొంచెం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం, నూనె కూరకు సరిపడినట్టుగా ఆయిల్ వేసుకుందాం. నూనె ఎక్కువ వేయొద్దు అన్నారు మా ఆయనగారు, ముందే చెప్పేశారు నూనె ఎక్కువ వేయకు, నూనె తక్కువ వేయి అన్నారు. చేపల్లో కలిపాము పసుపు, అయినా కొంచెం కర్రీలో వేసుకోవాలి. అన్నీ కలిపి పెట్టేస్తున్నాను అన్నమాట. అది కూర కలిపి పెట్టేస్తున్నాను. ఇది కలిపి చేపల కూర అంటారు దీన్ని. కారం కొంచెం, ముక్కలకి వేసిన కారం సరిపోదు, అందుకనే మళ్ళీ మనం కారం వేసుకోవాలి కొంచెం విడిగా. అంటే ఉల్లిపాయ టమాటా అన్నీ వేసాం కదా, అందుకని వేసుకోవాలన్నమాట మళ్ళీ. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. చూస్తున్నారా, చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 ముక్కలు వచ్చినాయి అన్నమాట. ఈ చేప 10 ముక్కలు వచ్చింది. అది సరిపోద్ది, ఈ దాకా సరిపోద్ది మనకి. ఇప్పుడు ఇలాగా వేసేసుకుందాం. కాసేపు ఈ ఉల్లిపాయ మసాలా నీళ్ళతోని కొంచెం ఉడికాక అప్పుడు మనము చింతపండు పులుసు వేసుకుంటాం. ఎక్కువ వేయట్లేదు చూడండి, కొంచెమే వేస్తున్నాను. అదిగో అంటే కొంచెం మసాలా పట్టాలి కదా చేపకి, అలాగనమాట. మా అమ్మ ఇలాగే కలిపి పెట్టేది, మా అమ్మ ఇలా కలిపి పెట్టేది. ఇందులో పైన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది అన్నమాట. మీకు చూపిద్దామని అన్నీ కలుపుతున్నాను అన్నమాట. ఏమ్మా చూడండి. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకుంటాం, గ్యాస్ ఇదిగో పొయ్యి మీద పెట్టేస్తున్నాను. వేసయ్యా. ఓకే, దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. అమ్మగారు కాడలతో వేసేవారు కరివేపాకు, అంటే కాడలు టేస్ట్ బాగుంటుందని కాడలతో వేసేసేవారు. ఆ కాడలు ఎలా తీసుకొని తినేవాళ్ళు. నేను ఎక్కువ చేపల కూర తిన్నాను, ఎందుకంటే నాకు పడదు చేపల కూర, అంటే నేను తిన్నాను సామాన్యంగా. పైన కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం అమ్మ. ఇది కరివేపాకు వేస్తున్నాను. అంటే తాలింపు కాకుండా డైరెక్ట్గా కలిపి పెట్టేయడం అనమాట పులుసు. ఇది బాగుంటుంది, ఇట్లా కూడా వండుకోవచ్చు. చేపలు అన్ని రకాలుగా వండుకోవచ్చు, రకరకాలుగా వండుకోవచ్చు. కాకపోతే ఎలా వండినా వండే టేస్ట్ కమ్మగా ఉండాలి. అది అటు పులుపు ఎక్కువ అవ్వకూడదు, ఉప్పు ఎక్కువ అవ్వకూడదు, కారం ఎక్కువకూడదు, అన్నీ సమపాలనలో ఉండాలి, అప్పుడు బాగుంటుంది. మనం తినకపోయినా తినేవాళ్ళకి శుభ్రంగా వండి పెట్టాలి. నాకేమే పులుపు ఇష్టం ఉండదు, నేను అసలు పులుపు తిన్నాను, ఎందుకంటే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను పులుపు తిన్నాను. మా ఆయనగారికి పులుపు ఇష్టం, ఆయనకు పులుపు ఉండాలి. ఇలాగా కొంచెం 1-2 పొంగులు వచ్చాక అప్పుడు మనము చింతపండు పులుసు వేసుకుందాం. ఈ లోపల అది అలా మగ్గుతుంది, ఉడుకుతుంది. కొంచెం 4 పచ్చిమిరకాయలు చీల్చి వేసుకుందాం. వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు. మళ్ళీ బెండకాయలు ఇవన్నీ వేస్తే మళ్ళీ ఇంకా అదొకలాగా ఉంటుంది, ఇంకా అందుకనే వేయట్లేదు నేను బెండకాయ. ఇట్లా ఉత్తి పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ముందు పచ్చిమిరకాయలు వేయలేదు మనం,
అందుకని పైన వేస్తున్నాను. పచ్చిమిరకాయలు ఇలా చీల్చి చేసుకుంటే చేపల కూరకి బాగుంటుంది. మా అమ్మ తినేసరికి పచ్చిమిరకాయలు ఉండేవి కూరలోను. చేప ముక్కలు పులుసు అంతా పిల్లలు తినేస్తే మా అమ్మ పాపం పచ్చిమిరపకాయలు నంచుకొని తినేది అన్నం. మా కూర వేసుకోవా అంటే మీరు తింటే చాలే అమ్మ అనేది మా అమ్మ. రైస్ అయితే అయిపోయింది. ఒక్క క్షణం మూత పెడదాం. నేను తిన్నాని నాకు ఒక 100 రూపాయలు రొయ్యలు తెచ్చారు. రూపాయలు రొయ్యలు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇగో మళ్ళీ ఇందులో గిన్నె పెట్టాను. అవి 100 రూపాయలు రొయ్యలు అంట. మళ్ళీ ఇప్పుడు ఎందుకు, రేపు పొద్దున్న వండుకుందామని దాచేసాను. నేను ఏ పాత్ర వేసుకోనని తినేస్తాను. అది రేపు పొద్దున్న ఇంకో కూర అవుతుంది కదా, అందుకని ఉంచేసాను అన్నమాట. అదేమ్మా రైస్ అయితే అయిపోయింది. అబ్బో కాలిపోతుంది చెయ్య. రైస్ అయిపోయింది. ఇంకా మనము పులుసు ఉడికితే ఆనపకాయ తీసుకుంటాను. ఆనపకాయ వండుకుందామని. రేపు పొద్దున్న ఆనపకాయ పచ్చిరొయ్యలు వండుతాను అన్నమాట. ఇప్పుడు వండి రేపు పొద్దున్నకి ఎందుకు 2 కూరలు తినేది ముగ్గురు. నేను పులుసు వేసుకుంటాను కానీ కొంచెం పొడి పొడిగా చేప ముక్క తిన్నాం. సముద్రం చేప అయితే తింటానమ్మా. ఏంటో మరి సముద్రం చేప ఇష్టంగా తింటాను కానీ ఈ చెరువు చేపలు అయితే తిన్నాం. నాకు ఇష్టం ఉండదు. అట్లా ఇదివరకు చెరువు చేపలు బాగుండేవి. ఇప్పుడు చెరువులో ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఈ చికెను వేస్ట్ ఉంటుంది కదా, చెత్త, ఆ వేస్ట్ వేసి పెంచేస్తున్నారు. దానివల్ల చేపలు రుచి మారిపోయి నీచు వాసన తినబుద్ధి అవట్లేదు. ఇంచుమించి 2 నెలలు అవుతుంది అనుకుంటాం. వేసవికాలం స్టార్ట్ అయ్యాక తినలే. ఎందుకంటే ఉడికి చేపలు తింటే బాగోదు, అందుకనే తినలేదు. మీకు చెప్పాను కదా ఒక వీడియోలోను, చేపలు తినకండి మాంసం తినండి అని. అందుకనే వండలేదన్నమాట. ఇగో బెండకాయలు, ఈ 20 రూపాయలు బెండకాయలు. ఈ బెండకాయలు కవరు 20 రూపాయలు. ఇందాక వచ్చినాయి, అబ్బాయి దగ్గర తీసుకున్నాను. ఒక 4 బెండకాయలు వేద్దాం, ఎక్కువ వద్దు. ఇగో చూసారా, 5 కాయలు వేస్తున్నా. 5 కాయలు, 5 కాయలు అంటే 10 ముక్కలు వస్తాయి. రాత్రి కారపొడి వీడియో నచ్చిందా? చూసారా? అన్నీ అడ్డుగానే ఉన్నాయి. ఇవన్నీ అడ్డే. సంసారం బోడు సంసారం అయిపోతుంది. అయ్యో అయ్యో పడిపో. రైస్ అయిపోయిందమ్మా, కట్టేసుకుందాం. ఇక చూసారా చేపల కూర అదిగో ఉడుకుతుంది. ఉడుకుడమంటుంది. మంచి స్మెల్ వస్తుంది. మీకు ఈ స్మెల్ తెలియదు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇట్లాగా చక్క దగ్గరికి అయ్యాక అప్పుడు మనం ఇంకో 2 ఉడుకులు ఉడకాలి. అంటే మనం టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం ఇది మగ్గాక అప్పుడు మనం పులుసు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఉప్పు అన్నీ చూసుకున్నాం. ఉప్పు పడుతుంది, కారం సరిపోద్ది. కూరకు సరిపడికి వేసేస్తున్నాను, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కాబట్టి సరిపోతుంది. రైస్ కట్టేద్దాం. ఇగో చింతపండు నీళ్ళు, ఆ నీళ్ళే, ఇంక నీళ్ళు వేయను. చింతపండు గజ్జిగా పిండేసుకొని సౌండ్ తగ్గించా. ఈ చింతపండు పులుసు అట్లాగా ఉడకాలి బాగా. ఎక్కువసేపు చేపల కూర గమ్మున అయిపోతుంది, కాకపోతే దాన్ని ఉడకబెట్టే విధానం బాగోవాలమ్మా. లేకపోతే కూర పాడైపోతాయి, ముక్కలు కూడా ఇడిపోతాయి.
చేపల కూర ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, కాకపోతే అది ఆయిల్ మనం వేసుకున్న ఆయిల్ పైకి తేలేదాకా ఉడకాలి కూర. పెద్ద మంట పెట్టేసి గబగబగబ అయిపోద్ది అనకూడదు. చేపల కూర ఎప్పుడు కూడా సిమ్లో ఉడకాలి. టేస్ట్ బాగుంటుంది, కూర బాగుంటుంది. ఇప్పుడు పులుసు వేసుకుందాం, ఎందుకంటే ముక్క బిగిస్తుంది. ఈ పులుసుకి ముక్క బిగిస్తుంది, అందుకని. మంచినీళ్ళ బింది పక్కనే ఉంటుంది, మీకు బింది కనబడదు. ఇదిగో పక్కనే ఉంటుంది, చూసారా బింది? ఇదిగో రాగి బింది, స్టీల్ బింది, 2 బిందులు పక్కనే ఉంటాయి. అందుకే పక్కన తీసేసుకుంటానమాట. ఇవి చూసారు, ఇలాగ ఇవి మాత్రం సరిపోద్ది. ఇంకా చక్కగా మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసేసుకున్నాం ముందుగానే. అన్నీ వేస్తాను, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేస్తాను. పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అమ్మ, బాగానే ఉంది. అట్టే పులుపు అయినా బాగోదు, సరిపోద్ది. ఆ పులుపు సరిపోద్ది. పైన బెండకాయ ముక్కలు కోసేద్దాం, వేసిద్దాం పైన. బెండకాయలో కోయటం కూడా టెక్నిక్ ఉండాలి. కోసే విధానం కూడా బాగా ఉంటే తింటే కంటితో చూస్తే తినాలనిపించాలి అన్నమాట. అలాగా చూసారా, ఇలాగా స్టైల్ అన్నమాట. స్టైలు, బెండకాయ కోసే స్టైలు ఇలాగా. చూసారా, ఏ పురుగులు ఉన్నా కదా మనకు కనబడతాయి. అది పులుసు బయటకేం రాదు, సరిపోద్ది ఈ దాకలో. మా ఆయనగారికి ఇష్టం బెండకాయలు పైన, అందుకని వేస్తున్నాను. చూసారా, అయ్యో బెండకాయ సరిపోద్ది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము ఇందులో అమ్మ, అన్నీ వేసేసాను. ఇలా తీసేసుకోండి, ఇది మనకు అలవాటు కదా, తీసుకోవాలి. ఈసారి బెల్లం వేయట్లేదు, ఎందుకంటే కూర బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం తీపి వస్తుంది. అందుకని ఈసారి బెల్లం వేయట్లేదు, ఓన్లీ పులుసుతోనే అట్లా మగ్గ పెడుతున్నాను. మనం మూత పెట్టేసుకుందాం, కాసేపు మగ్గుతుంది. ఉడకాలి, బాగా తెల్లు ఉడకాలి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఈ 4 బెండకాయలు మనం కూర వండుకుందామా? వండుకుందాం, 4 ఉన్నాయి బెండకాయలు చాలు. కట్ట 20 రూపాయలు అన్నాడు, మరి దారుణంగా ఇచ్చాడు అబ్బాయి. ఎందుకులే, పప్పుచారు పెడతా, పప్పుచారులోకి వేసుకోవచ్చు. మళ్ళీ 4 ఇచ్చాక కూర ఏమో. అదమ్మా ఈరోజు వంట విశేషాలు. చేపల పులుసు. మీరు రండి, తిందురుగాను రండి. యూట్యూబ్ అన్నయ్య తింటావా, వస్తారా? మా ఇంటికి వస్తారా? చేపల పులుసు తినడానికి వస్తారా? మా యూట్యూబ్ అన్నయ్య ఇంకా వీడియోలు చూడట్లేదా? మా వీడియోలు సపరేట్ చేస్తున్నారా? లైక్లు కొడుతున్నారా? అందరూ బెల్ ఐకాన్ కొడుతున్నారా? అందరూ బెల్ ఐకాన్ కొట్టండి, లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి నా వీడియోలు సపరేట్గా పంపించండి. మరి వీడియోలు బాగా లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, షేర్ చేయండి అమ్మా. అందరూ బాగున్నారు కదా? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మా మనవరాలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నామయ్యో, మా మనవరాలు కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది. నేను స్కూల్కి పోతున్నా అంటుంది ఆ పిల్ల. స్కూల్కి పోతున్నా. హైదరాబాద్ భాష వచ్చేస్తుంది మా పిల్లలకి. హైదరాబాద్ నాని నేను స్కూల్కి పోతున్నా అంటుంది. స్కూల్కి పోతున్నా.
మనమేమో వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం మేము అంటారు, వాళ్ళేమో నేను పోతున్నా అంటున్నారు. మా మనవడు మనవరాలు, మనవడు కంటే మనవరాలు హుషారు ఎక్కువ అండి నాకులాగే. ఏమా కొంచెం వస్తుంది కదా నానమ్మ పొలికి, పిల్లలు అంటే అలాగే ఉంటారు. 2 పొంగులు వచ్చేస్తామా మీకు కూర చూపిస్తే, చూసారా స్టార్ట్ అయింది. అప్పుడు మనం మూత తీసేసుకుందాం కాసేపు. ఆ పులుసు మరిగినప్పుడు అట్లాగే మూత పెట్టామనుకో, ఈ మూతలో ఉన్న ఆవిరి నీళ్ళు కూడా అందులో పడిపోయి పులుసు ఎక్కువైపోద్ది, అప్పుడు డబల్ అయిపోద్ది. అందుకనే తీసేసుకోవాలన్నమాట మూత. అదే అనమాట, చూసారా పులుసు. మీరు దాకా సరిపోదేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గానే కూర్చుంది. అదన్నమాట, అది అలా చక్కగా ఉడికితే ఒక్కసారి కలిపేసుకుందాం. మన కూర ఉడికిందని తెలిసే విధానం ఏంటంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, అప్పుడు మన కూర దగ్గరికి అయిపోయిందని ఉడికిందని వస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వండుతారు, అది మనం ఇలా వండుకుంటాం, మన స్టైల్ ఇది. ఇందులో అల్లం వేయలేదు, నేను గమనించారు కదా, అల్లం వేయలేదు. ఓన్లీ జీలకర్ర, ఎల్లుల్లిపాయ, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసాను అన్నమాట, అంతే. అది బాగా పులుసు బాగా ఉడకాలి. ఏమా మీకు ఇంకోటి చూపిస్తాను ఉండండి. ఇందులో దోసకాయ మొక్క ఇత్తనాలు వేసా, దోసకాయ ఇత్తనాలు వేసా. ఇది ఇట్లాగే వెళ్ళిపోయి ఎదిగో ఇక్కడ కాయ వచ్చింది, చూసారా ఇక్కడ కాయ వచ్చింది. ఆ కొమ్మ ఇలా వచ్చి ఇలాగ వచ్చి ఆ మొక్క ఇలా వచ్చి ఇక్కడ కాయ వచ్చింది. దోసకాయ చెట్టు, దోసపాదు వచ్చింది, జామ చెట్టుకి ఎక్కించేసాను. ఇది సంపంగి పువ్వు చెట్టు అమ్మ, వైజాగ్ నుంచి తెచ్చాను సంపంగి పువ్వు చెట్టు. ఇది ఎప్పుడు పువ్వులు పోస్తుందా అని చూస్తున్నాను, ఎందుకో మాడిపోతుంది. ఎండు చేతను ఎండకు అనుకుంటా. మొన్న పసుపు నీళ్ళు కూడా జల్లా, నాకు మళ్ళీ జల్లాలి కొంచెం, నాకు మొక్కలు పిచ్చి. మొక్కలు పిచ్చమ్మా నాకు. ఈ ఎండాకాలం అంతా మొక్కలు వేయలేదు, తేలేదు, చచ్చిపోతాయని తేలేదు అనమాట మొక్కలు. నాకు బాగా మొక్కలు పిచ్చి ఎక్కువ. ఇక చూసారా పులుసు అలా బాగా తెపరలు వెళ్ళాలి, ఉడకాలి బాగా. ఒకసారి ఉప్పు చూసుకుందాము, అన్నీ సరిపోయినాయి అని. బాగుంది, 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 బాగుంది. మనం వేసామన్న పేరుకి కొంచెం కాస్తంత మెంతిపొడి, ఒక్క రవ్వ, పులుసు కదా బాగుంటుంది టేస్ట్, అందుకు ఒక్క రవ్వ చాలు. ఇది మెంతిపొడి, మా ఆయనగారు నీళ్ళల్లో కలుపుకొని తాగుతారు మెంతిపొడి అన్నమాట. వేపి మెంతులు పొడి చేస్తాను. అమ్మ షుగర్ ఉన్న వాళ్ళు మెంతులు వేపుకొని పొడి చేసుకొని తినండి, తాగండి. పొద్దున్న ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తాగితే మంచిదమ్మా. మనం ట్యాబ్లెట్లు వేసుకున్నా మెంతి పొడి తాగొచ్చు, షుగర్ కంట్రోల్ అవుతుంది. నేనంటే మంచి మందులు అయ్యే, మామూలు ప్రైవేట్ మందులు వాడతాను. పాపం ఆయన అయితే గవర్నమెంట్ మందులే వాడతారమ్మా. నాకు నెలకి 7,000 8,000 అవుతుందమ్మా ట్యాబ్లెట్లకి, తెలుసా. ఎలాగా హార్ట్ పిల్లలు, షుగర్కి బీపీ పిల్లలు అన్ని డబ్బులు అవుతాయి నెలకి ఇంచుమించు అలాగా 7,000 8,000 అయిపోతాయి నా ఖర్చు మందులకే నాకు, తెలుసా. ఏ ట్యాబ్లెట్ వేసుకోకపోయినా లెగిసే పని ఉండదు. ఇంకా ట్యాబ్లెట్, ప్రతి ట్యాబ్లెట్ పడాలి. గుండు ట్యాబ్లెట్ వేసుకోవాలి, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. బా ఈరోజు చేపల కూర అమోఘంగా ఉంటుందమ్మా, చాలా బాగుంటుంది.
చేయి పడిపోతుంది. కొంచెం మూత పెడదాం, పైకి వస్తుంది కదా, కొంచెం మంట తగ్గించుకుందాం, అలా జాయిగా ఉడకబెడదాం అమ్మ. అది ఈరోజు వీడియో. అది నా వీడియో నచ్చితే లైక్, నచ్చడం ఏంటి, నచ్చుతున్నాయి వీడియోలు, నచ్చుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేస్తున్నారు, బెల్ ఐకాన్ కొడుతున్నారు కదమ్మా. అందుకనే ఇంకొక 10 మందికి చెప్పండి, 10 మందికి చెప్పండి భీమవరం విజయ ఆంటీ బాగా చేస్తున్నారు వీడియోలు అని మీరు ఎంకరేజ్మెంట్ చేయాలి. నాకు ఎంకరేజ్ చేస్తారా మరి? నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టేయండి, హ్యాపీగా కొట్టేయండి బెల్ ఐకాన్లు. ఓకే అమ్మా, బాయ్ అమ్మా, ఉంటానమ్మా, బాయ్.